హాయ్, దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ ఒక మళ్ళీ మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అదేంటంటే హెయిర్ కలర్స్ గురించి. హెయిర్ కలర్స్ అనగానే అందరికీ ఖుషి అయిపోతుంది. ఆడవాళ్ళకి అమ్మాయి ఏం చెప్తుందో, ఎన్ని రోజులు ఉంటుందో, ఒక 6 months ఉంటుందా హెయిర్ కలర్, అట్లాంటివి చెప్తే బాగుండు అని అనిపిస్తుంది కదా. అట్లా ఏం ఉండదు, పర్మనెంట్ హెయిర్ కలర్స్ ఏం ఉండదు. బాగా మందికి ఆ డౌట్ బాగా రేజ్ చేస్తున్నారు, పర్మనెంట్ హెయిర్ కలర్స్ ఉన్నాయంట కదా, అదేంటి చెప్పండి అని. అట్లా ఏది ఉండదు పర్మనెంట్ హెయిర్ కలరు. ఎందుకనంటే మన హెయిర్ గ్రోత్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వైట్ హెయిరే గ్రోత్ అవుతుంది. తెల్ల వెంట్రుకలు ఉంటే తెల్ల వెంట్రుకలే గ్రోత్ అవుతాయి, నల్ల వెంట్రుకలు ఉంటే నల్ల వెంట్రుకలే గ్రోత్ అవుతాయి. కలర్ ఎక్కడ ఉంటుంది ఇంకా? సో దాని గురించి మీరు అస్సలు నమ్మొద్దు. ఇంకోటి, బెస్ట్ కలర్స్ ఏముంటాయి, మంచి కలర్స్ ఏంటి అని అడుగుతారు. మంచి కలర్స్ అయినా, లో కలర్స్ అయినా, ఏదైనా కూడా, ఏ బ్రాండ్ అయినా కూడా కెమికల్ బేసే ఉంటుంది. జస్ట్ క్వాలిటీ డిఫరెన్స్ అంతే తప్పితే ఏదైనా కెమికల్ బేస్ లేకుండా మీకు తెల్ల వెంట్రుకలు ఇంకో కలర్లోకి మారుతుంది అంటే ఖచ్చితంగా అది కెమికల్ బేసే. సో అది లేకుండా ఏది జరగదు. సో క్వాలిటీ డిఫరెన్స్ అంతే మీకు. సో దాన్ని పట్టుకొని మీరు కలర్స్ వాడుకోవాలి. కొంచెం క్వాలిటీ బ్రాండ్ మంచి హై అనుకుంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది చాలా. సో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి, పర్మనెంట్ హెయిర్ కలర్స్ ఏవి ఉండవు. సో మనకి ఈ కలర్స్ కూడా మీకు ఎన్ని రోజులు పడుతుందే అన్ని రోజులు దాన్ని కంటిన్యూ చేసుకోవడమే. ఇంకా మంచి కలర్ పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులు వస్తుంది అట్లా అనుకుంటారు, అట్లా ఏముండదు. దాని పీరియడ్ నాకు తెలిసి ఒక 30 days వరకు ఉంటుంది హెయిర్ కలర్ అన్నది, అంతకు మించి అయితే ఉండదు. సో ఇంకా మనం ఇక్కడ ఎక్కువ ఫేస్ వాష్ చేస్తుంటాం కాబట్టి ఫ్రంట్లో ఇంకా తొందరనే పోతుంది. ఇంకా ఏంటి ఉంటాయి హెయిర్ కలర్ గురించి మాట్లాడుకునేటి. సో కొంచెం పౌడర్ బేస్డ్ ఏంటంటే కొద్దిగా హెయిర్ని డల్ చేస్తుంది నాకు తెలిసి. మనం ఎందుకంటే ఇప్పుడు కొన్ని పౌడర్స్ హెన్నా టైప్లో ఇస్తున్నారు కదా, వాళ్ళగా ఇంకొకటి ఆ పౌడర్స్ని కూడా వాళ్ళు హెన్నా లాగా ఫీల్ అవుతున్నారు చాలామంది. ఈ బ్లాక్ హెన్నా అని చెప్పేసి, అది కూడా హెయిర్ కలరే, హెన్నా కాదు. అది పౌడర్ బేస్లో ఇస్తున్నాడు మీకు హెయిర్ కలర్ అంతే. కొంచెం నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ జెల్ బేస్, క్రీమ్ బేస్ ఉన్న హెయిర్ కలర్ వేసుకుంటే కొద్దిగా షైనింగ్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది హెయిర్కి. ఈ పౌడర్ బేస్ వేసుకుంటే కొద్దిగా డల్ అవుతుంది, షైనింగ్ అనిపించదు. ఇంకేముంది, మాట్లాడడానికి చాలా ఉంటాయి హెయిర్ కలర్స్ గురించి. పర్మనెంట్ సొల్యూషన్ లేదు అది. దీన్ని కంటిన్యూ చేద్దాం ఇంకో వీడియోలో, ఇంకా మాట్లాడుకుందాం హెయిర్ కలర్ గురించి. బెస్ట్ బ్రాండ్స్ అంటే బెస్ట్ బ్రాండ్స్ ఏం చెప్పలేము. సో ఒకవేళ మీకు ఇంకా మంచిగా మీ అంటే స్కిన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇచ్చింగ్ ఉంది, కొద్దిగా స్వెల్లింగ్ ఉందంటే ఒక్కసారి డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీరు రాయించుకోండి హెయిర్ కలర్. సో కంటిన్యూ చేద్దాం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం హెయిర్ కలర్స్ గురించి. ఓకే.